మంచు మనోజ్ తెలుగు ఇండస్ట్రీలో ఈ పేరు తెలియని వారు ఎవరు ఉండరంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇక తనకు సినిమా తప్ప ఏం తెలియదని 11 నెలల వయసు ఉన్నప్పటి నుంచి నటించడం ప్రారంభించానంటూ ఎమోషనల్ అయ్యారు నటుడు మంచు మనోజ్. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం భైరవం. విజయ్ కనకమెడల ఈ సినిమాకు దర్శకుడు. ఈ మూవీ మే 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మనోజ్ మాట్లాడుతూ అభిమానులు తనపై కురిపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల తన కుటుంబంలో జరిగిన కొన్ని సంఘటనలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. తెరపై కనిపించి 9 ఏళ్లు అయ్యింది. ఎన్ని జన్మలు ఎత్తినా ఈ డైరెక్టర్ రుణం తీర్చుకోలేను. ఈ 9 ఏళ్లలో కొన్ని సినిమాలు మొదలుపెట్టాను. లాక్డౌన్ వచ్చింది. వ్యక్తిగత కారణాల వల్ల కొన్ని సినిమాలు ఆపేశాను. నాకు సినిమా తప్ప ఏం తెలియదు. 11 నెలల వయసు ఉన్నప్పుడు గృహ ప్రవేశంలో నటించాను. ఆ తర్వాత 19 ఏళ్లప్పుడు దొంగది చేశాను. ఈ వేదికపై ఎంతో మాట్లాడాలనుకున్నాను. కానీ మీ అందరి ప్రేమ చూస్తుంటే నాకు మాటలు రావటం లేదు. 9 ఏళ్ల నుంచి మీకు దూరంగా ఉన్నాను. నేనేం మీకు డబ్బు ఇవ్వలేదు. మీకోసం ఏమీ చేయలేదు. అయినా నాపై ప్రేమ చూపుతున్నారు. సోషల్ మీడియాలో నా కోసం మెసేజ్లు పెడుతున్నారు. సొంత వాళ్ళే దూరం పెట్టే ఈ రోజుల్లో మీరు నన్ను దగ్గర చేసుకొని నాకు ఇంత ప్రేమను పంచుతున్నారు. ఈ గుండె ఇంత ధైర్యంగా ఉంది అంటే అది మీ వల్లే. నాకు భార్య, 2 పిల్లలు తప్ప పెద్ద కుటుంబం లేదు. ఈరోజు వాళ్ళు అడిగితే ఇదిగో మీ కుటుంబం అని మిమ్మల్ని చూపిస్తాను. ఆ ధైర్యాన్ని మీరు ఇచ్చారు. ప్రతి ఒక్కరికి పాదాభివందనం. ముఖ్యంగా మీడియాకు ధన్యవాదాలు చెప్పాలి. నేను కష్టాల్లో ఉన్నాను. నా వైపు నిలబడాలని మీడియా ఎన్నిటినో ఎదిరించింది. నా తల్లిదండ్రులు ఏం పుణ్యం చేసుకున్నారో తెలియదు. ఈరోజు నాకింత ప్రేమ దొరికిందంటూ అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు మంచు మనోజ్. ఇక భైరవం చాలా మంచి చిత్రం. అందులో నాకు అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. నేను గతంలో కూడా గొప్ప సినిమాలు చేయలేదు. ఈ డైరెక్టర్ అనుకుంటే బాలీవుడ్, కోలీవుడ్ నుంచి పెద్ద స్టార్స్ను తీసుకొచ్చేవారు. కానీ వాళ్ళందరినీ కాదని ఈ తిరుపతి వాడిని తీసుకున్నారు. ఆయనకు రుణపడి ఉంటాను. శివుడిని శివయ్య అని పిలిస్తే రాడు. ఆయన్ని మనసారా తలుచుకుంటే మా దర్శకుడి రూపంలోనో మీ అందరి రూపంలో వస్తాడు. బెల్లంకొండ శ్రీనివాస్ నాకు తమ్ముడిగా ఎందుకు పుట్టలేదా అనుకుంటున్నా. చిటికేస్తే నీ ముందు వాలేలా ఎప్పుడు నీకు అన్నగా ఉంటాను. నారా రోహిత్ నాకు ప్రాణ స్నేహితుడని మనోజ్ అన్నాడు. ఇక ఈ మధ్య కాలంలో ఎన్నో జరిగాయి, ఎన్నో చూశాను. కట్టుబట్టలతో రోడ్డు మీదకు తెచ్చారు. నేను ఊరు వెళ్ళొచ్చేసరికి నా పిల్లల వస్తువులతో సహా అన్ని రోడ్డు మీద పెట్టారు. బయటకు వెళ్ళడానికి కార్లు లేకుండా తీసుకెళ్లిపోయారు. కానీ నాకు ఆ శివుడు ఫ్యాన్స్ రూపంలో వచ్చి ఇంటి బయట 20 కార్లు పెట్టించాడు. వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా నాకు ఎవరి మీద కోపం రావడం లేదు. అది నా బలహీనతో వారి బలమో అర్థం కావట్లేదు. నా కట్టె కాలే వరకు నేను మోహన్ బాబు కుమారుడిని. చిన్నప్పటి నుంచి నీతి న్యాయం వైపు నిలబడాలని నూరి పోసి పెంచారు. ఇప్పుడు అదే పని చేస్తుంటే తప్పు అంటున్నారని మనోజ్ ఎమోషనల్ అయ్యారు. ఇక ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఏర్పాటు చేసిన మనోజ్కు సంబంధించిన స్పెషల్ వీడియోను ప్రదర్శించారు. ఈ వీడియో చూసిన మనోజ్ కన్నీటి పర్యంతమయ్యారు. పక్కనే ఉన్న దర్శకుడు ఆయన్ని ఓదార్చారు. ప్రస్తుతం ఇది వైరల్గా మారింది.